ఈ అస్త్రానికి బ్రహ్మోస్ అనే పేరు ఎందుకు పెట్టారో తెలియదు కానివ్వండి, మీకు ఈ పేరులోనే మ్యాజిక్ ఉంది అని చెప్పి మనం అనుకోవాలి. ఎందుకంటే రాణా సానా ఉల్లా అనబడే ఒక అతి ముఖ్యమైన రాజకీయవేత్త, పాకిస్తాన్ దేశానికి చెందినవాడు. ఇతను పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ అతని యొక్క అత్యంత సన్నిహితుడు. అంటే ఎప్పుడు అతనితోనే ట్రావెల్ చేసేవాడు. ఇతను కొన్ని బిత్తరపోయే నిజాలను, అంటే బ్రహ్మోస్ అనబడే ఈ అస్త్రము పేరు చెప్తే పాకిస్తాన్లో ఈ భయం, మేము భారత్ని కొట్టేసేయాలని చెప్పి టోటల్గా ప్రిపేర్ అయ్యామండి. సడన్గా వాళ్ళు ఈ బ్రహ్మోస్ని వాడడం మొదలుపెట్టారు. దాంతో మేము ఆపేసాము. ఎవరు? షాబాజ్ షరీఫ్ చెప్పిన మాటలు మళ్ళీ ఒక్కసారి మనం గుర్తుకు తెచ్చుకోవాలి. సో ఇప్పుడు రాణా సానా ఉల్లా ఈయనేం మాట్లాడుతున్నారు అంటే, మాకు 30 సెకండ్లు మాత్రమే ఇవ్వబడింది. రాత్రిపూట ఒక సూర్యుడిని మేము చూసాం. అంటే మీకు ఆ వెలుగు ఎలా ఉంది అంటే, చెప్తున్నాను కదా, నా తరువాత నిశ్శబ్దమే. బ్రహ్మోసుని మీరు వాడిన తరువాత, బ్రహ్మోసు దాడి అనేది జరిగిన తరువాత ఒక నిశ్శబ్దము పాకిస్తాన్లో ఉంది. ఏంటంటే భారత్ మన పైన ఒక అణువస్త్రాన్ని వాడారు. ఎక్కడ? మీకు ఏకంగా రావెల్పిండి, మీకు నూర్ఖాన్ బేస్ అన్నప్పుడు ఒక సందర్భంలో ఎస్ జయశంకర్ గారు పాకిస్తాన్లో ఒక మీటింగ్, ఇక్కడే ఆయన మీకు ల్యాండ్ అయ్యారు. అదే ఎయిర్ బేస్ మీద మనము బ్రహ్మోస్ని వాడడం. సో ఇక్కడ ఏంటంటే ఇంటర్నేషనల్ మీడియా మాట్లాడేది, ఒక అణువస్త్రము పేలిన తరువాత ఎలాంటి ఒక స్మోక్ ఉంటుందో, మష్రూమ్ షేప్లో ఒక స్మోక్ కనిపిస్తుంది. బ్రహ్మోస్ వాడిన తరువాత కూడా సరిగ్గా ఇలాంటి ఒక మష్రూమ్ స్మోక్నే మేము చూసాము. కాబట్టి భారతీయులు మాపై అణువస్త్రాన్ని వాడారు అని చెప్పి ఒక 30 నుంచి 45 సెకండ్స్లో మాకు ఇవ్వబడిన టైం ఇదే. కాబట్టే మా అసీం మునీర్ ఒక బంకర్లో, మా షాబాజ్ షరీఫ్ గారు ఇంకొక బంకర్లో దాక్కున్నారు. ఎందుకంటే ఒక్కసారిగా న్యూక్లియర్ వెపన్స్ వాడడం మొదలు పెట్టాక ఇది ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్ అవుతుంది. ఇది ఇంకొక వైపు మీరు చూశారనుకోండి, ఈ బ్రహ్మోస్ని భారతీయులు వాడుతున్నప్పుడు చైనా వాడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు మన నేరేటివ్ ఎలా ఉంది? ఈ నూర్ఖాన్ బేస్ అనబడే ఈ అణుశక్తి కేంద్రం, ఇక్కడే వీళ్ళ ఆయుధాలను దాచారు. దీనిని అమెరికా వాళ్ళే కంట్రోల్ చేస్తున్నారు. కాబట్టే మీకు ఈ నూర్ఖాన్ అన్నప్పుడు చూడండి, మీకు చాలా శక్తివంతమైన రేడార్ సిస్టమ్ ఉంటుంది, ఎలక్ట్రానిక్ వార్ఫేర్, అలాగే విఐపీలు వచ్చి వెళ్ళడానికి. విఐపీలు ఇక్కడ ఎందుకంటే వస్తారు, ఈ ఎయిర్ బేస్కి ఎందుకు వస్తారంటే అమెరికా వాళ్ళు వచ్చి వెళ్ళడం, వాడి కంట్రోల్లో కదా ఇది ఉంది. కాబట్టి మా విఐపీస్ వచ్చి వెళ్ళే మీకు ఈ ఎయిర్ స్ట్రిప్స్, హ్యాంగర్స్, వీటిని అంతా కూడా చాలా పెద్ద లెవెల్లో వీళ్ళు దాడులు చేసి ధ్వంసము చేశారు. సో బ్రహ్మోస్ వాడుతున్నారు అన్నప్పుడు మేము తగ్గిపోయాం. ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎలా వచ్చింది అంటే, భారత్ నుంచి ఒక సుఖాయ్ విమానం Su-30 MKI, ఈ విమానంలో బ్రహ్మోస్ ఫిట్ అయి ఉంటుందండి. ఈ విమానము పాకిస్తాన్ వైపు వస్తుంది. దీనికి ఒక స్క్వాడ్రాన్ ఉంటుంది కదా, ఒక్క విమానం రాదు కదా, దానికి సపోర్ట్గా ఎన్నో విమానాలు ఉంటాయి. అలాంటిది ఈ విమానాలు పాకిస్తాన్లోకి వచ్చి రావెల్పిండి దగ్గరికి వచ్చి బ్రహ్మోస్ని వాడతారు. ఈ ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారు అంటే, మీకు షాకింగ్ నిజాలండి. చైనా వాడు తన వద్ద ఉండే మిలిటరీ శాటిలైట్స్ అంతా కూడా టోటల్ భారత్, POK, LOC, పాకిస్తాన్ ఇక్కడ వాడు డైవర్ట్ చేశాడు. అంటే భారత్లో ఏ నిమిషంలో ఎలాంటి ఆయుధాలు మనం వాడబోతున్నామో చైనా వాడికి ముందే తెలుసు. చైనా వాడి ఒక్కొక్క ఫేమస్ స్లోగన్ ఏంటంటే, నువ్వు యుద్ధానికి వెళ్ళాలి అన్నప్పుడు నీ మిత్ర దేశాల యొక్క ఆయుధాలను ముందు వాడు. అంటే పాకిస్తాన్ని మీరు ఒక ల్యాబ్లా వాడుకోండి. నీ లైవ్ షో అనేది వాడు అక్కడి నుంచి చూస్తున్నాడు. భారత్ వైపు నుంచి యుద్ధ విమానాలు బయలుదేరుతున్నాయి. 6 నుంచి 7 విమానాలు వెళుతున్నాయి. ఎక్కడికి వెళుతున్నాయంటే డైరెక్ట్గా నూర్ఖాన్ ఎయిర్ బేస్ వైపే. అంతకుముందు మనము పాకిస్తాన్ మిలిటరీ బేసులను టార్గెట్ చెయ్యకూడదు అనుకున్నాం. వాడెప్పుడైతే ఒక బార్డర్ 3 ఎనిమీస్ అండి, ఇవాళ అందరూ మాట్లాడేది ఎవరు? వీళ్ళు పాకిస్తాన్, చైనా, టర్కీ. అంటే ఇక్కడ 3ని కూడా మనం ఎలా న్యూట్రలైజ్ చేసాము ఇదే మనం చూడాలి. పాకిస్తాన్ వాడి మీద బ్రహ్మోస్ వాడాము. వాడుతున్నప్పుడు చైనా వాడు ఏమిటి,
వాడు చాలా పెద్ద SOS అనేది పాకిస్తాన్కి పంపించాడు. ఇప్పుడు అమెరికా వాళ్ళ యొక్క వైస్ ప్రెసిడెంట్ JD వాన్స్ ఇక్కడ జైశంకర్ గారికి ఫోన్ చేసి చాలా పెద్ద దాడులు జరగబోతున్నాయండి, పాకిస్తాన్ వాడు మీ మీద రిటాలియేషన్ అనేది చెయ్యబోతున్నాడు, కాబట్టి ఇక్కడతో దీన్ని ఆపేద్దాము అంటే మోదీ గారు ఏమన్నారు, పదవాడిని చెయ్యని, వాడు చేసిన తరువాత మేము ఏం చేస్తామో వాళ్ళకి తెలియాలి కదా అని అన్నారు. ఇది మాట్లాడాం. కానీ అసలు సిసలైన విషయం అది కాదండి. చైనా వాడి వైపు నుంచి పాకిస్తాన్కి బెదిరింపులు. ఒరే మన JF-17 యొక్క ప్రొడక్షన్ ఫ్యాక్టరీ ఎక్కడా మనం కామ్రా అంటాం, కామ్రా రీజన్ ఇక్కడ కదా ఉంది. వీళ్ళ ప్లాన్లో అంటే వీళ్ళు బ్రహ్మోస్ని వాడుతున్నప్పుడు ఈ కామ్రా మిలిటరీ కాంప్లెక్స్ మీద కూడా దాడులు చేయబోతున్నారు. వీళ్ళ విమానాల డైరెక్షన్ చూసినప్పుడు నాకు అదే కనిపిస్తుంది. ఆపే ప్రక్రియ మన దగ్గర లేదు. మన HQ-9 ADS ఆల్రెడీ తగలబడిపోయింది, ధ్వంసమయ్యింది. ఇవాళ వీళ్ళ కామ్రా ఫ్యాక్టరీ మీద దాడులు చేస్తే మళ్ళీ మనం కోలుకోవడానికి ఎన్నో ఏళ్ళు పడతాయి. కాబట్టి ఏదో ఒక రకంగా భారత్ను రిక్వెస్ట్ చేసి, ఇది చైనా వాళ్ళ ప్రొడక్షన్ యూనిట్ అండి, చెంగుడు వాళ్ళు ఇక్కడ శాస్త్రవేత్తలు ఉన్నారు, ఇంజనీర్లు ఉంటారు, కాబట్టి మీరు దాని మీద దాడులు చేస్తే చాలా పెద్ద లెవెల్లో మాకు నష్టము జరుగుతుంది, ఇవన్నీ చెప్పి భారత్ను ఆపు అంటే అప్పుడు పాకిస్తాన్ మిలిటరీ కమాండర్స్ మనల్ని సంప్రదించింది. అమెరికా చెప్తున్నట్టు, ఈ డొనాల్డ్ ట్రంప్ గారు చెప్తున్నట్టు నేనే ఆపేను మాట్లాడుతున్నాడు చూసారా, ఇదంతా ఒట్టి కబుర్లండి. చైనా నుంచి మీకు మెసేజ్ వచ్చింది, అర్జెంటుగా ఆపేమనండి, లేకపోతే మీరు చైనా యూనిట్ మీద, చైనా ఫ్యాక్టరీ మీదే దాడులు చేశారనుకోండి, మరి వాళ్ళు కూడా రిటాలియేట్ చేస్తారు కదా. ఇలాగ భారత్ ఒక 2 ఫ్రంట్ వార్లో ఇవాళ మీకు ఇంత పెద్ద యుద్ధము చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. అయినా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, మా వైపు నుంచి ఎటువంటి దాడులు ఉండవు. ఎందుకంటే టర్కీ వాడి ఫేమస్ బైరక్టర్ డ్రోన్ని కూడా పాకిస్తాన్ వాడు వాడాడండి. ఒక స్టేజ్లో అజర్బైజాన్ ఆర్మీనియా యుద్ధంలో మీకు అజర్బైజాన్ వైపు టర్కీ వాళ్ళ డ్రోన్లు వాడితే చూడండి ఎంత పవర్ఫుల్ డ్రోన్స్ మాది, ప్రపంచంలో ఎక్కడా కూడా ఇలాంటి డ్రోన్లు ఉండవు అని చెప్పి మన దగ్గరికి వచ్చాడు వాడు. భారత్కు వచ్చి మేము ఈ డ్రోన్లు మీకు అమ్ముతాము అని చెప్పి టర్కీ వాడు మాట్లాడాడు. ఇవాళ ఈ డ్రోన్సే మీకు పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో అక్కడ వీళ్ళు వాడుతున్నారు. సో మన దగ్గరికి వచ్చాడు, మరి మన స్ట్రెంగ్త్ ఏంటో ఇవాళ వాడికి తెలిసింది కదా. ఒక్కసారి మనం మన సుఖాయ్ విమానాలను బయటికి తీసేము అంటే అందులో బ్రహ్మోస్ ఉందని శత్రువుకి తెలిసిన తరువాత ఇవాళ మీకు అంటే శత్రువు యొక్క కమాండర్లు, రాజకీయవేత్తలు, వాళ్ళలో భయం చూడండి. ఏకంగా అణువస్త్రమే మా మీద పడిందా, వాళ్ళు బ్రహ్మోస్ వాడేటప్పటికి మాకు అలాగే అనిపించింది, మేము హడలిపోయాం, ఏం చేయాలో అర్థం కాలేదు. వాళ్ళని ఆపే ప్రక్రియ అనేది మా వద్ద లేదు. చైనా వాళ్ళేమో మాకు మెసేజ్ పంపించి ఇమీడియట్గా వాళ్ళని ఏదో ఒక రకం కాళ్ళ వేళ్ళ పడండి, శరణు కోరండి, మేము సరెండర్ అయిపోతాం, ఏమైనా చెప్పండి, మన JF-17 యూనిట్ పైన మాత్రము దాడులు జరగకూడదు. క్లియర్గా చైనా వాడు భయపడ్డాడు. ఇక్కడ అమెరికా వాడు తన అణువస్త్రాలు, తాను కంట్రోల్ చేస్తున్న అణువస్త్రాలు, వాటి మీద దాడులు జరిగితే మీకు ఒక న్యూక్లియర్ పేలుడు, ఒక రేడియేషన్ అనేది ఉంటే ఏమవుతుందో వాడు కూడా. అంటే చూడు, ఒకేసారి మనం ఇన్ని దేశాలను ఒక్క బ్రహ్మోస్ పేరు చెప్పి ఎలా హడలగొట్టామో చూడండి. చిన్నపాటి ఒక దాడి, తీవ్రవాద దాడులు అన్నాము, కానీ ఇంతంత పెద్ద దేశాలు, వరల్డ్లో టాప్ 2 కంట్రీస్ అమెరికా, చైనా, పాకిస్తాన్, టర్కీ, ఇన్ని దేశాల మీద కూడా అట్ ఏ టైం భారత్ దాడులు చేసిందంటే ప్రాబబుల్లీ చరిత్రలో ఇలాంటి వార్తలు మనం వినము. కానీ ఇవాళ భారత్ తన యొక్క ఆపరేషన్ సింధూర్ని ఆపడానికి అతి ముఖ్యమైన కారణము చైనాలో మనము రేకించిన భయము. వాడు భయపడిపోయి పాకిస్తాన్ని అయ్యా బాబు ఆపరా వాళ్ళని చెప్పి చెప్పడంతో వాళ్ళు మన శరణు కోరి సరెండర్ అయ్యి వాళ్ళు ఈ సీజ్ ఫైర్ అనేది వాళ్ళు మాట్లాడారు. మనము కూడా అందుకే ఆపేము. మరి బ్రహ్మోస్ ఒక అణువస్త్రానికి సమానంగా పాకిస్తాన్ వాళ్ళు చూసారు అంటే ఆ భయాన్ని అసలు మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.